కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మంత్రుల ఫోన్లు, సినిమా ప్రముఖుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా హైకోర్టులో మరి దీనికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ కూడినటువంటి కేసు. ఇది దీన్ని కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం. చట్టం ఏం తన పని చేసుకోవాలి. అరెస్ట్ చేస్తే చట్టమా ఏందని నేను చెప్పను కదా, అది నేను జడ్జిని కాదు, నేను పోలీసుని కాదు. చట్టం తన పని స్పష్టంగా చేసుకోవాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు ఆలస్యం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కూడా, అది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కానీ, 2 పార్టీలు కూడా అవినీతికి కొమ్ము కాస్తూ ఈరోజు పూర్తిగా మరి పరిపాలన గతంలో కేసీఆర్ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఏదైతే పూర్తిగా మరి ప్రజా వ్యతిరేక పాలన గతంలో కొనసాగించారు, ఇప్పుడు కూడా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ 2 పార్టీలు పూర్తిగా తెలంగాణ ప్రజల దృష్టిలో ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఈ 2 పార్టీలకు కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో పుట్టగతులు ఉండవు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్తారు. గతంలో మనం చూసాం, కేసీఆర్కి ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీస్ కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా అమలు చేయడం లేదు. మంత్రులు రోడ్డున పడి వాటాల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ కుటుంబము దోచుకున్నటువంటి డబ్బుల వాటా కోసం వాళ్ళు కొట్టుకుంటుంటే ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి మంత్రులు వాటాల కోసం వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారనే విషయాన్ని మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. అర్ధరాత్రి పోలీసుల సమక్షంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ పోలీసులు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇస్ ద కేసీఆర్ ఇష్యూ, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ. అంబటి రాంబాబు స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ. మొత్తం ఏదైనా మొత్తం ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్య వస్తే అది ఏదైనా గవర్నర్ మాకు పంపిస్తే మాకు సంబంధం, అంతవరకు మాకే సంబంధం ఉండదు. आज नरेंद्र मोदी जी के नेतृत्व में भारत का वित्त मंत्री फाइनेंस मिनिस्टर श्रीमती निर्मला सीतारमण जी जो बजट पेश किया गया लोकसभा में, ఇక ట్యాపింగ్ పెద్ద నేరం అంటూ ట్యాపింగ్ పైన ఖచ్చితంగా విచారణ కొనసాగాల్సిందే అంటూ చెప్తున్నారు కిషన్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు 2 అవినీతిమయమైపోయాయి, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారంటూ చెప్తున్నారు. 2 పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి అలాగే వాటాల కోసం నాడు కేసీఆర్ కుటుంబం కొట్టుకుంటుంటే నేడు మంత్రులు కూడా కొట్టుకుంటున్నారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్ని కట్టబెట్టబోతున్నారు ప్రజలు అంటూ చెప్తున్నారు కేంద్ర మంత్రి కిషన్